హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో అయితే కాకరకాయ ఉల్లికారం అయితే చేశానండి. నేను చేసిన ప్రాసెస్లో చేయండి, చేదు అనేదే ఉండదండి. ఈ కాకరకాయ ఉల్లికారం చేయడానికి 1/2 కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసుకున్నానండి. రౌండ్గా కట్ చేసిన కాకరకాయలను అయితే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది వేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కలు అనేది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వీటిలో అంత చేదనిపించదండి. మనం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి చేదు ఉండదు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని తీసుకుంటున్నానండి. చింతపండు పులుపు, టమాటా వేసిన టేస్ట్ వేరుంటే ఇలా ఉల్లికారంతో చేయండి. ఈ కాకరకాయ ఉల్లికారం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి. ఫ్రై అయిన తర్వాత తీసుకొని మిగతా కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మిగతా ఉన్న కాకరకాయ ముక్కలన్నీ వేసి కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టయితే వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాను. దీనిలో మెయిన్ ఈ ఉల్లికారమేనండి. ఉల్లికారం రెడీ చేసుకోవడానికి ఈ సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్ప, ఎండి కొబ్బరి చిప్పనైతే తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇది ముందే మిక్సీ పట్టేసుకోవాలండి. కొబ్బరి పొడి అనేది మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి అయితే వేసి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసి మనం పట్టుకున్న ఈ కొబ్బరి పొడిలోనే వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు డైరెక్ట్గా వేసామంటే ఉల్లిపాయలు కొద్దిగా వాటర్ వస్తుంది కదండి, దానికి పేస్ట్ అనేది అవ్వదు. అందుకనే కొబ్బరి అనేది ముందే పట్టుకోవాలి. పట్టి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసి మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్లు కారం వేసుకున్నా. 1/2 కిలో కాకరకాయలు కాబట్టి కాకరకాయల్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఫ్రై చేసాం. ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిలే ఉంది కదా, అదే ఆయిల్లో ఈ ఉల్లికారం అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్నంతా ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ అనేది చేదు లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మూత పెట్టి మగ్గించుకుంటూ ఇదైతే ఫ్రై చేసుకున్నానండి. ఇది ఫ్రై అయ్యింది మనకు తెలిసిపోతుంది. ఈ కారం అనేది ఫ్రై అయితే మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి. అలా సపరేట్ అయినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ ఉల్లికారంలోకి వేసేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఈ ఉల్లికారం అంతా
కాకరకాయ ముక్కలకి పట్టే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. కాకరకాయ కర్రీ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కాకరకాయ ముక్కలు వేసుకొని ఈ ఉల్లి కారం ఈ ముక్కలకు కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకున్నాను. ఈ కారం అంతా ఈ ముక్కలకి మంచిగా పట్టించాలి. పట్టించేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఈ కారం అనేది కాకరకాయ ముక్కలకి మంచిగా పడితేనే చేదనేది తెలియకుండా కూర అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. కర్రీ అయితే మనకి అయిపోయింది. కాకరకాయ ఉల్లికారం కర్రీ చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.